తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఏపీలోని గుంటూరు జిల్లా రాజేంద్రనగర్కు చెందిన వంగవోలు దీప్తి ఈ నెల 12న తన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో వారిని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కాగా స్నిగ్ధ స్వల్ప గాయాలతో బయటపడింది. దాంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎంపీ పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి దీప్తికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాటు చేశారు. పెమ్మసాని సోదరుడు రవిశంకర్ తన స్నేహితుడు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు. దాంతో ఆన్లైన్లో విరాళాల రూపంలో $80,000 వరకు రావడంతో ఆ డబ్బును చికిత్సకు వినియోగించారు. కానీ దీప్తిని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలైతే ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ ఈ నెల 15న ప్రాణాలు వదిలింది. దీప్తి చిన్నప్పటి నుంచి చదువులో ముందండేది. 10వ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచింది. దీంతో తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారైన కుమార్తెకు ఉన్నత విద్యను అందించాలని భావించి పొలాన్ని అమ్మి అమెరికాకు పంపారు. దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేస్తోంది. నెల రోజుల చదువు పూర్తయి పట్టా చేతికందేది. కోర్సు పూర్తయ్యి పట్టా తీసుకునే సమయానికి తల్లిదండ్రులను కూడా దీప్తి అమెరికాకు రావాలని కోరగా వారు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదంలో దీప్తి మృతి చెందడంతో వారు తీవ్ర శోకంలో మునిగిపోయారు. గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ నెల 10న దీప్తితో ఫోన్లో మాట్లాడానని, కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో ఆదివారం మాట్లాడతానని చెప్పిందని, అవే నాతో మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.